ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా పట్టణ మండల 14 రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ వచ్చిన మన తోటి సంఘ అధ్యక్ష కార్యదర్శి అందరికీ పేరు పేరున వందనాలు. అలాగే మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మికులు ప్రపంచాన్ని తయారు చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గుర్తిస్తలేదు. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మికులకు 96 చట్టం అమలై మరి 15 సంవత్సరాలు గడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ 96 చట్టంలో ఎన్నో అంశాలు మేము ఇంప్లిమెంట్ చేసినాం. దాన్ని ఈ డిమాండ్ల గురించి మేము హక్కుల గురించి ఎన్నో రకాల మరి కార్మిక శాఖలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ కార్మికుల రాతలు మారతలేవు. మరి ఎందుకంటే మరి ఈ కార్మికులు ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? ఈరోజు పోయిన ప్రభుత్వము మాకు 14 రకాల కార్మికులకు అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పి ఉన్న వీటినే మెల్లగా సగబెట్టుకుంటూ వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 14 ఏళ్ళు గడుస్తుంది. మా గురించి కార్మికులకు మీరు కష్టపడుతున్నారు, మీ చెమట చుక్కలు బునాదులు ఇనుకుతున్నాయి, మీరు ఆకాశం కంటే భవనాలు కడుతున్నారు, పైనుంచి పడితే 10 లక్షలు కాదు 20 కూడా ఇచ్చే తక్కువ అని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా కార్డులు కూడా లైఫ్ లాంగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవి కూడా ఇదివరకు చెప్పుడే మాటలకు అవుతుంది కానీ ఇంతవరకు ఏమీ జరిగింది లేదు. కాబట్టి ఈరోజు భవన నిర్మాణ కార్మికులని భవిష్యత్తుకు బాట వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ ప్రతి కార్మికుడు 14 రంగాల పనిచేసే కార్మికులు మరి శ్రమని మరి పునాదులను ఇరిగిపోతున్నాయి, చెమట చుక్కలు. కమస్కం వాళ్ళకు ఒక మరి కమస్కం ఉందామంటే ఇల్లు లేదు, కట్టుకుందామంటే బాత్రూమ్ కూడా లేదు. మరి ఎన్నో బెడ్రూమ్లు ఇస్తామంటారు, అవి ఇస్తాం, ఇవి లేవు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు మేము చెప్పే విషయం ఏంటంటే మరి అయ్యా ముఖ్యమంత్రి వారు త్వరలోనే మా సమస్యలన్నీ పరిష్కరించాలా. ఇవైతే పెండింగ్లు ఉన్నాయి కార్మిక శాఖలలో అవి కూడా పెండింగ్ ఉన్నాయని జల్దీ అమలు చేయాలా. ఈరోజు మాకు ఈ అన్ని రకాల బెనిఫిట్లు అందే మాదిరిగా చేయాలని చెప్పి మేము జిల్లాల వారీగా రాష్ట్ర ఆదేశం మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మరి అన్ని రంగాల కార్మిక అధ్యక్ష కార్యదర్శులకు ఒకటే మనము ఎల్లుండి ముఖ్యమంత్రి సోమవారం నాడు ముఖ్యమంత్రి ఇంటికి ముట్టడి పెడుతున్నాము. 26 తారీఖు సోమవారం 7 గంటలకు అందరు అక్కడ ఉండాలా, 1000 మంది తరలి రావాలని చెప్పి మేము ఈ పిలుపునివ్వడం జరుగుతుంది. కార్మికులు ఇంత చిన్న చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. మేము పెట్టుకున్న డిమాండ్లన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి ఈరోజు గృహ నిర్మాణ సంఘం అధ్యక్షులు వేణు గారు కూడా మరి అన్ని రంగాలని ఒక్కతాడ చేసి ఈరోజు కార్మికులకు మరి అన్ని బెనిఫిట్లు అందే మాదిరి కూడా మేము కొట్లాడి ఈరోజు సోమవారం నాడు కూడా పోయి అన్ని పెద్దతున మరి ముఖ్యమంత్రి తాడో పేడో తెలుసుకుందామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మాకు ఎందుకంటే ఈ సమయము ఎందుకంటే ఇంకా దగ్గర వస్తున్నది, 1 ఏడాది 2 ఏళ్ళ జరుపుకుంటూ వస్తుంది, అన్నీ ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు చెప్పడం జరిగింది. ప్లాట్లు కానీ ఇండ్లు కానీ పింఛన్లు కానీ లైఫ్ లాంగ్ కార్డు ఉంచాలా. మరి చనిపోయిన కార్మికులకు అంత్యక్రియల పైసలు ఇవ్వాలా. 6 లక్షలు కాదు 10 లక్షలు ఇచ్చినా తక్కనే ఇవన్నీ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. జై కార్మిక, జై కార్మిక, జై భవన కార్మిక, జై జై భవన కార్మిక, జై కార్మిక, జై కార్మిక. ఈరోజు 14 సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు విచ్చేసి ప్రెస్ మీట్ ఇవ్వడం ద్వారా మేమందరం సోమవారం నాడు 7 గంటలకు అక్కడ ఉండడానికి మేమందరం ప్రెస్ మీట్ ఇస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి. దయచేసి భవన కార్మికులు మీరందరూ మనం ఎప్పుడూ కూడా ఏం ఆశించకుండా ఏ మీటింగ్ అయినా కూడా ఫ్రీగా వస్తుంటారు. ఇది కూడా మీది, మన హక్కు. 2000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు భవన కార్మికులకు. 60 సంవత్సరాలు నిండిన కార్మికునికి మనకు అది సరిపోదు. దీని విషయమై సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లుకు మనం ముట్టడి పెడుతున్నాం. భవన కార్మికులు ఎక్కడ ఉన్నా మండల వారీగా, గ్రామ వారీగా, జిల్లా వారీగా దయచేసి అందరు రావాలని కోరుకుంటున్నాం. వేలాది పబ్లిక్ కనిపిస్తే కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఎందుకంటే ఆయన కూడా ఒక మేస్త్రి పని చేసిన ఆయనే, ఆయన పెయింటర్ పని చేసిన ఆయనకు కూడా మన బాధలు అర్థమవుతాయి. ఎందుకంటే మనకు కూడా తెలియని వాళ్ళకంటే ఇక తెలుసు మన బాధలు, భవన కార్మికుల బాధలు ఎట్లుంటాయి అనేది. మనకు కూడా ఇస్తాడని నమ్మకంతో అందరం మనం పోదాం, ఆ ఇంటికానే కూర్చుందాం, మన హక్కులను సాధించుకుందాం, మన పెన్షన్ తీసుకొని వద్దాం. జై భవన కార్మిక, జై జై కార్మిక. జై కార్మిక. నేను బాబురావు షిందే మాట్లాడుతున్నా. మరి ఇవాళ 14 రంగ టౌన్ ఇవాళ మీటింగ్ జరిగింది. నేను బాబురావు షిందే టౌన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నా. గృహ నిర్మాణ సంఘం సొసైటీ మన వేణు గారు ఉన్నారు, మళ్ళా జిల్లా అధ్యక్ష కళ్యాణ గంగాధర్ గారు ఉన్నారు. ఈ మీటింగ్ మనం ఎన్నోసార్లు మనం మీటింగ్ పెట్టడం జరుగుతున్నాయి. కానీ ఇట్లా మా రేవంత్ రెడ్డి గారికి మాకు అసలు ఏది అందుకోకుండా చేస్తున్నారు. మరి ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ ఎన్ని ప్రెస్ మీట్ ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకుంటూ లేరు. పని మీదకి వెళ్ళి పడ్డా కొన్ని ఇది కావాలా కార్డు లేదంటారు. మరి
ఇవి లేదు దాన్ని రెన్యువల్ చేయలేరు అంటారు. ఖచ్చితంగా 60 సంవత్సరాలు ఈ కార్డు తీయద్దు, మళ్ళీ మాకు బైకులు ఇస్తామన్నారు, ఇల్లులు ఇస్తామన్నారు, అటువంటివి కూడా కొన్ని ఇవ్వడం జరుగుతలేదు. మరి అందరం కలిసి మేము ఎల్లుండి సోమవారం పొద్దున 7:30కి ఇడికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పోయి మేము చాలా పెద్ద ఎత్తున మేము మీటింగ్ చేస్తాం, ధర్నా చేస్తామని చెప్పుకుంటాం. మేడే సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుండి మన కళ్యాణ గౌరవ అధ్యక్షుడు గారు ఆయనకు మేడే నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేడే శ్రమశక్తి అవార్డు ఇవ్వడం జరిగింది. మా నిజామాబాద్కే గర్వకారణం. ఆయన గత 18 సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ నిజామాబాద్ పేరు భవన కార్మికులు కొట్లాడుతూనే ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు శ్రమశక్తి అవార్డు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతున్నాం.